గల్ఫ్‌లో అయితే ఇవి చాలా ఎక్కువగా తింటారండి. వీటిని కబూస్ అంటారన్నమాట. మా మేడం ప్రతీదీ హెల్తీగా చేయమని చెప్తది ఇంట్లోనే. బయట నుంచి అయితే తెచ్చుకోరు. ఇది నాకొక పెద్ద టార్చర్ అన్నమాట. ఆల్రెడీ సేమ్ వీడియో నేను అప్‌లోడ్ చేశానండి. అది వేరేగా ఉంటుంది. ఇది వేరే అన్నమాట. ఇదైతే కెమెరా, అలాగే పెరుగు, బేకింగ్ పౌడర్, సాల్ట్, కొంచెం పంచదార, ఆయిల్ అయితే వేసుకొని కలుపుకోవాలండి. కలిపిన తర్వాత బ్రౌను పిండి ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలి. అంటే నేను కొలత అలా వేయనమాట, నేను అలా వేసేసుకుంటాను. అలాగా ఆ పిండి కొంచెం గట్టిగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఇలా సేమ్ చపాతీ పిండిలాగే కొంచెం మెత్తగా స్మూత్గా అయ్యేంత వరకు కలిపేసి ఒక 2 అవర్స్ అయితే గట్టిగా మూత పెట్టేసుకోవాలండి. ఒక 2 అవర్స్ అయిన తర్వాత చూసారు కదా, ఇలా మొత్తం పిండి అంతా పైకి వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వస్తే మనకి పిండి అయితే పర్ఫెక్ట్‌గా వచ్చిందన్నమాట. ఇది కబూస్ చాలా బాగా వస్తాయి. వీటిల్ని ఇలా రౌండ్‌గా చేసుకోనండి, చిన్న చిన్న చపాతీల్లాగా మన ఇష్టం ఎలా కావాలంటే అలా చేసుకొని మనమైతే వేసేసుకోవచ్చు. పాన్ వేడైన తర్వాత ఆయిల్ అయితే అస్సలు వేయకూడదు. చూసారు కదా ఎలా పైకి వస్తున్నాయో, ఇలా వస్తాయండి. వీటిని వీళ్ళు ప్రతిరోజు నైట్ టైం అయితే తింటారన్నమాట. చూడండి, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. చూసారు కదండి, చాలా మెత్తగా స్మూత్గా అయితే ఉన్నాయండి. ఇవి మాకు ఒక్క రోజులో అయిపోతాయి అన్నమాట. గల్ఫ్లో అయితే ఇవి చాలా